హాయ్ హలో అందరికీ ఎన్ఎస్ ఫామ్ స్వాగతం. చూడండి, ఇక్కడ కోడి పిల్లలకి ఫీడ్ పెడుతున్నాను నేను. చూడండి, మీకు విషయం చెప్పాలి. నేను 3 కోళ్ళు పొదిగేసానని చెప్పాను కదా. పూరి కోడి ఒకటి, డబుల్ బాడీ కోడి ఒకటి, తర్వాత ఇంకొక కోడి ఒకటి. మొత్తం 3 కోళ్ళలో 3 కోళ్ళు పిల్లలు చేసాయి. ఇంకొక కోడి ఒకటి చేయాలి. అయితే ఆ కోడి పిల్లల్ని కూడా దీనికే వేసానండి. చూడండి, ఒక్కొక్కటి అది 10 పిల్లలు చేసింది, ఇది 12 పిల్లలు మిగిలినవి. 14 పిల్లలు చేసింది ఇది. 14 పిల్లలకి 12 పిల్లలు మిగిలినవి అనమాట. 12 అయ్యో 10, వేరే కూడా ఒక 10, మొత్తం 32 పిల్లలు దీనికే వేసామండి. వాటిని మళ్ళీ పొదగేసాను నేను. మళ్ళీ గుడ్లేసి మళ్ళీ పొదగేసానండి. అలా కూడా చేయొచ్చంట. అయితే మనం ఫీడ్ గట్టిగా పెడుతుండాలి. వాటిని పొదిగేసినప్పుడు వాటికి సజ్జలు, కొంచెం ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవన్నీ పెట్టాలండి కోడికి. ఈసారి ఇంకొక 21 రోజు పొదిగేసి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ దాని పిల్లలు వాటికే ఉంచాము అంటే అవే తిరుగుతాయి బయట. ఇంకా చూడండి, ఇవన్నీ ఒకరోజు వచ్చినాయి కాదండి ఈ పిల్లలు. ఫస్ట్ వచ్చిన పిల్ల వచ్చేసి ఇది అనుకుంటా. ఫస్ట్ వచ్చిన పిల్లది ఇదండి. తర్వాత అన్నిటికన్నా లాస్ట్ వచ్చిన పిల్ల అయితే ఇది. చూడండి, అన్నిటికన్నా లాస్ట్ వచ్చిన పిల్ల అయితే ఇది. చూడండి, ఇంకా రెక్కలు కూడా ఏమీ రాలేదు. చూడండి, పడితేమో కింద వదిలి పెడదాం. దొరికింది. ఇది కూడా అట్లనేండి, లాస్ట్ వచ్చిన 10 పిల్ల ఇది కూడా. ఫస్ట్ స్టార్టింగ్ 12 పిల్లలండి. ఇదిగోండి, వీటికి రెక్కలు వచ్చి ఉన్నాయి చూడండి. పడుతుంది. ఇదిగో వీటికి కొంచెం రెక్కలు వచ్చినాయి చూడండి. ఈ రెక్కలు ఇలా వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ పిల్లలు వచ్చేసి ఇవ్వండి. వీటికి కొంచెం రెక్కలు వచ్చినాయి చూడండి. అన్నీ 3 రోజుల గ్యాప్తో ఈ పిల్లల్ని నేను దీనికి యాడ్ చేయటం జరిగిందండి. ఈ కోడి అయితే అసలు ఏం అనలేదు. ఫస్ట్ ఈ పిల్లల్ని యాక్సెప్ట్ చేసింది, దాని పిల్లల్ని. తర్వాత డబుల్ బాడీ కోడి పిల్లల్ని యాక్సెప్ట్ చేసింది. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక కోడి చేసిందండి 10 పిల్లలు. ఇవ్వండి ఈ పిల్లలు. వీటికి రెక్కలు రాలేదు చూడండి. ఇవ్వండి ఇవి చూడండి, వీటికి అసలు రెక్కలు రాలేదు. అదిగోండి చూడండి, వీటి రెక్కలు ఈ మొన్నేనండి వీటికి వేసింది. ఇప్పుడే స్టార్టింగ్ వస్తున్నాయండి. ఇది 3వ రోజు పిల్ల. ఇది వచ్చేసి 7 or 8 days పిల్ల అండి. ఇది వచ్చేసి 3 days పిల్లేనండి. ఇది మొన్నే దీనికి వేయటం జరిగింది. ఇది అన్నిటికన్నా లాస్ట్ పుట్టిన పిల్ల అండి. గుడ్లో నుంచి ఒలిసి ఇక్కడ పెట్టాను, దీనికి వేసాను. దీన్ని పట్టు కింద పెడితే తెల్లారి పట్టుకల్లా వచ్చేసింది. ఇది చూడండి, ఈ పిల్ల అయితే దీని తల్లి ఏం చేసిందంటే ఆ పిల్లనా ఇదిగోండి ఇది ఈ పిల్ల అయితే దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కేసిందండి. గుడ్లు మీద కూర్చోవటం దానికి చేతగాక చేసింది. నేను చూడకపోతే కొంచెం ఉంటే చనిపోయేది అది. చూడండి, ఇలా ఎంత ముద్దుగా ఉందనండి వీటిని చూస్తుంటే. అసలు టైమే తెలియట్లేదు నాకు ఈ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత. అది చూడండి ఎంత స్టైల్గా చూస్తుందో ఈ పిల్ల. ఇది చూడండి ఎంత స్టైల్గా చూస్తుందో. ఇది ఎంత పిచ్చిదంటే అండి పాపం, అసలు దేని పిల్లలు వేసినా కూడా అన్నిటినీ సమానంగా చూస్తుందండి. దానికి అర్థం కాలేదనుకుంటా. దాని పిల్లలు అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయి కదా, కలర్లు కూడా దగ్గరగా ఉండేసరికి దానికి అర్థం కాలేదు. మొత్తం పిల్లలకి ఫీడ్ పెట్టడమైన పూరికోడి ఇదేనండి. చూడు, పూరికోడి ఇదేనండి. ఇది 32 పిల్లల్ని మొత్తం దాని పొట్ట కింద, వీపు మీద మొత్తం ఎక్కించుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి. అసలు ఈ షెడ్లోకి ఎవరిని దేన్ని కూడా ఏ కోడిని రానివ్వట్లేదు. అసలు ఇది దీని అడ్డా అన్నట్టుగా ఉందండి. బాయ్ 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 బాయ్.